హాయ్ అండి. ఈరోజైతే నా స్టైల్‌లో చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దామా? ఇదైతే నేను మా అక్క దగ్గర నేర్చుకున్నానండి ఈ రెసిపీ. చాలా పర్ఫెక్ట్‌గా చెప్పింది. నేను అలాగే చేశాననమాట. ముందుగా అయితే చికెన్ ఇలాగా ఒక 5, 6 సార్లు అయితే నీట్‌గా కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోవాలి. మనం ఫ్రై చేశాక పీసెస్ ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం మీడియం సైజ్ ముక్కలైతే కట్ చేసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని నార్మల్‌గా పొయ్యి మీద పెట్టేసుకోవాలి. అది అలాగా అందులో వచ్చే వాటర్ ఉంటుంది కదా! చికెన్‌లో వచ్చే వాటర్ తోటే మనకు మొత్తం చికెన్ మొత్తం డ్రై అయిపోవాలనమాట. అంటే ముక్కకి అసలు తడి లేకుండా మొత్తం డ్రై అయిపోవాలండి. నెక్స్ట్ చికెన్‌లో వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వడానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుందండి. ఈ లోపైతే మనం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి స్టవ్. లేదంటే చికెన్ అడుగంటేస్తుంది. నేను చూసారా ఇక్కడ అసలు ఆపకుండా కలుపుతూనే ఉన్నానండి. అలాగని మరీ కలిపినా కూడా చికెన్ చెదిరిపోతుందనమాట. ఇదిగోండి ఇలాగా మొత్తం డ్రై అయిపోయే వరకు వాటర్ అనేది లేకుండా నేనైతే ఇలాగా ముక్కలైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. మా చిన్నోడైతే ఈ ముక్కలు నేను చల్లారుతాయని పక్కన పెట్టానండి. లోపైతే 2 ముక్కలైతే తినేసాడు. అలా కూడా బాగానే ఉంది. నెక్స్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, అందులోనే కొద్దిగా మిరియాలు, ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క ఒక ఇంచు, అలాగే అందులోనే షాజీరా ఉంటుంది కదండీ! అది లైట్‌గా వేసుకోవాలి. 2 ఇలాచి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఏమో ఆవాలు, ఒక స్పూన్ అయితే జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు వేసేసుకొని బాగా అయితే రోస్ట్ చేసేసుకోవాలండి. ఈ మసాలా వేసుకుంటే మనకి చికెన్ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా అక్క అయితే ఇలాగే చెప్పిందండి. నెక్స్ట్ ఈ మసాలాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. లోపైతే నేను కడాయి పెట్టేసుకొని అందులో మనం పచ్చడికి ఎంత ఆయిల్ కావాలో అంత వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో ముందుగా మనం డ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ముక్కలన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కడ తడి అనేది అస్సలు ఉండకూడదండి, లేదంటే పచ్చడి అనేది పాడైపోతుంది. మీ ఇంట్లో చికెన్ పచ్చడి లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. మా ఇంట్లో అయితే మా వారికి అలాగే మా పెద్దోడికి చాలా ఇష్టం అండి. నేనైతే ఎప్పుడు కూడా చేయను, ఇలా నిలవ పెట్టుకోను. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే మాత్రం ఇలాగా చికెన్ తెస్తారు కదా కర్రీ వండడానికి, అలాంటప్పుడైతే నేను కొంచెం అయితే తీసేసి ఇలాగా పికిల్ కింద చేసేస్తాను. అదైతే మాకు ఒక 2, 3 సార్లకైతే అయిపోతుందండి. ఎక్కువ రోజులైతే నేనేమి నిలవ పెట్టను. ఇక్కడ తర్వాత ముక్కలు బాగా మనకి కరెక్ట్‌గా ఫ్రై అయ్యాయి కదా! అందులో 2 స్పూన్లు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక చాలా బాగా ఫ్రై చేయాలండి. ఎందుకంటే అందులో మాత్రం తడి ఉంటే మనకి పచ్చడి అయితే అస్సలు నిలవ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి రుచికి తగినట్టు సాల్ట్ కూడా వేసేసుకొని ముందుగా మనం మిక్సీ ఆడ పట్టుకున్నాం కదా! ఆ మసాలా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేస్తే చికెన్ని మనకి పచ్చడి అనేది అంత టేస్ట్ ఉంటుంది. అలాగే నిల్వ కూడా ఉంటుంది. చికెను మంచిగా ఫ్రై అయిందో లేదో తెలియడానికి అయితే మనకు ఆయిల్ అయితే ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండీ! ఆ టైంలో అయితే మనకి చికెన్ అయితే అయిపోయినట్టు. నెక్స్ట్ అయితే కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పికిల్‌కి. నేనైతే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. కారం అయితే కొంచెం ఆయిల్ హీట్‌గా ఉన్నప్పుడే వేసుకోవాలి. మరీ వేడి మీద వేస్తే కారం అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నాకు 1 కప్ కారం అయితే సరిపోయింది కరెక్ట్‌గా నేను తీసుకున్న పికిల్‌కి. స్పైస్ అనేది మనం తగినట్టయితే వేసుకోవచ్చండి. ఎక్కువ తక్కువ అనేది మన ఇష్టం కదా! ఇక్కడ చూసారా పికిల్ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. లాస్ట్‌లో అయితే మనం నిమ్మకాయ పిండేసుకుంటే మనకి పికిల్ అనేది రెడీ అయిపోతుంది. నేను చల్లారిన తర్వాత 2 కాయలు నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా! అదైతే వేసేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే మాత్రం. నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటా పెట్టడం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక 1 అవర్ తర్వాత పచ్చడి అంతా చల్లారిపోయిందండి. నేనైతే ఈలోపు 2 లెమన్స్ అయితే ఇలాగా జ్యూస్ తీసేసి పెట్టేసుకున్నాను. అది కూడా ఇక్కడ కలిపేసుకుంటున్నానండి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకు పచ్చడి కూడా త్వరగా పాడవకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫైనల్లీ మా చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చికెన్ పికిల్ వేసుకొని ఒక్కసారి అయితే టేస్ట్ చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను మా పెద్ద బాబుకి అయితే కలుపుతున్నాను రైస్. వాడికైతే చాలా బాగా నచ్చేసింది. నైట్ చేసినప్పుడే వాడు ఒక 2, 3 సార్లు అయితే వేసేసుకొని తినేసాడండి. అంత బాగా నచ్చిందంట వాడికి. ఏంటండి మీకు కూడా నోరూరుతుందా చికెన్ పికిల్ చూడగానే? అయితే ఇంకెందుకండి లేటు, సేమ్ ప్రాసెస్‌లో అయితే ఒకసారి చేసి చూసండి.
టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇక్కడ నాకైతే 2 బాటిల్స్ అయితే పికిల్ వచ్చింది. ఒక బాటిల్ అయితే మా వోడు ఈ వీక్‌లోనే అవ్వగొట్టేస్తాడు. ఇంకో బాటిల్ అయితే మా సిస్టర్‌కి ఇద్దామని ప్యాక్ చేశాను. అంతే వీడియో. బాయ్ బాయ్.